కలివివనం ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ టీవీ మీడియా మిత్రులకు, మిగతా అభిమానులకు, మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్ లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ రోజు చూస్తే ఏ స్టార్లు లేరు, బట్ కొంత వందల మంది యూట్యూబ్ స్టార్లు వెనక బలంగా నిలిచని ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకు వచ్చారు. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను, కానీ వీడియోల ద్వారా చూసినప్పుడు వీళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరినొకరు అభినందించుకున్న తీరు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణకు గుర్తు చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్ కి, అంటే యూట్యూబ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరు నిజంగా స్టార్లు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని మీద మీ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరు ఏ స్టార్లకు కూడా తీసిపోయిన వాళ్ళు, మీరు మంచి స్టార్లు, ఫ్యూచర్ లో ఇంకా పెద్ద ఎత్తుకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా ఈ రోజు రాజా, నేను నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తా. ఈ రోజు నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లె నాగదుర్గ. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ రోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, అన్నా నా తొలి అడుగులో మీతో కలిసి నా తొలి అడుగు పడబోతుంది, నువ్వు పాట రాసిన చిత్రం ద్వారా నేను పరిచయం అవుతున్నా, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రోజు నాకు అసలు వీలు కాలేదు. కానీ ఈ రోజు ఖచ్చితంగా మన టీజర్ ఆవిష్కరణ రోజు నాగదుర్గ కోసం ఖచ్చితంగా రావాలని మా చెల్లి కోసం ఇక్కడ రావడం జరిగింది. అఫ్ కోర్స్ మీకోసం 100%, అక్కడ ఇంకో 50% ఎక్కువ, 150% రావడానికి కారణం ఇది. 100 ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు రెమ్యూనరేషన్ చూడకుండా పాత్ర యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని, సినిమా యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీరు సహకారం అందించినందుకు మీకు రాజా తరఫున, మా రాజు తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాతో పాటు పాటలు రాసినటువంటి తమ్ముడు మాటలు తిరుపతి, కమల్ ఎస్లావత్ కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా మా సతీష్ అట్లా మా ఆఫీసర్, దాదాపు 30 సంవత్సరాల ప్రయాణం నాది. ఆడియో రంగంలోకి నన్ను పరిచయం చేస్తూ నాతో గల్లు గల్లు గారడి పిల్ల అని ఒక క్యాసెట్ తీయడం జరిగింది. దాని మొత్తం పాటలు నేను రాసి, అసలు నాకంటూ ఒక ప్రతిభ ఉంది, మార్కెట్లోకి నేను వెళ్ళొచ్చు అని నన్ను ప్రోత్సహించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఆ ప్రయాణంలో ఈ రోజు ఈ వేదిక మీద ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసినందుకు ఆఫీసర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్యామ్ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా మధ్య మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు, చిరు లీక్స్ తర్వాత నెక్స్ట్ లీక్ నీవే ఇప్పుడు కూడా. నా పాట ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏ పాట రిలీజ్ అవ్వలేదు, నా పాటలో ఉన్న లైన్లు చెప్పావు, నువ్వు చెప్పినందుకు నీ వెనక నేను వస్తూ ఇంకొక 4 లైన్లు లీక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరు చెప్పిందే, మనం ప్రకృతి మనలో భాగం, మనం లేకుంటే ఆ ప్రకృతి లేకుంటే మనం లేమని. అందుకనే ఆ ప్రకృతి తల్లిని నాశనం చేయొద్దు, దాన్ని దూరం చేసుకోవద్దు, దాని నుంచి మనం వినాశనానికి గురి కావద్దు అని చెబుతూ రాసిన పాటలో, ప్రాణాలు పోసే వనము తన ప్రాణాన్ని తీసే గుణము, అమ్మపైనే నీకు ఆ రణము తీరిపోతుందా ఇక నీ రుణము అని రాశాను. అందులో ఆకుపచ్చ కన్నీరు చూడు చిగురాకు కళ్ళలో రాలంగా, కొమ్మ గుండెల్లో చెమ్మ చూడరా అని ఇట్లాంటి ఎంతో మంచి పదాలు రాసి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని నాకు కల్పించినందుకు తమ్ముడు రాజనరేంద్రకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా తనలోని ప్రతిభను ఇంకా మెరుగుపెట్టుకొని ప్రపంచానికి పరిచయం కాబోతున్న మా మధుకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మిగతా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినందుకు, సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ
యాంకర్ గారు చెప్పినట్టు వారధి డెఫినెట్ గా మన మూవీని ఇంత మంచి మూవీని ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి ఫిలిం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచర్ ఎన్విరాన్మెంట్ అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసో తెలియకనో దానిలో మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్ కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం మేము ఏది చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కను కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేశాను. నేను చేశాను కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేశాను. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నారాయణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లికన్న కానీ విష్ణువర్ధన్ అన్న కానీ ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ కమర్షియల్ గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్నా అని అడిగాను. అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా ఇక్కడ అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యూన్ పర్సన్ అంటే ఎంత సింపుల్ ఆయన షూట్ వస్తారు, ప్రొడక్షన్ లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్ గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్ గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాలకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్ తో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కలిగివనం అనే మూవీ కూడా వాళ్ళ నిలిచింది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. పెద్దలందరూ మాట్లాడేసి మాట్లాడడం మాటలు కూడా ఏం లేవు. కథ అన్నకు నాకు దగ్గరున్న అనుబంధం వల్ల సినిమా నాకు తెలుసు. ఈ సినిమా గురించి ఒకటే మాట చెప్తాననుకున్నా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాలతోటి 10 కోట్ల మొక్కలు నాటిస్తుంది. ఆ 10 కోట్లకు 10 వసూలు చేసి ఇంత నిస్వార్థంగా చేస్తున్న మా ప్రొడ్యూసర్ అన్నలకు, మా రాజనరేంద్రకి లైఫ్ లో ఇది ఫస్ట్ నెట్ అన్నంత బ్లాక్ బాస్టర్ అందాలని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాను. మా ఫోక్ టీం నాగదుర్గా అదృష్టం ఏంటంటే రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్లు రియల్ లైఫ్ లో రావడం అనేది చాలా రేరు. మా గురువుకి వచ్చింది అది. సో ఇంతకుముందు కూడా చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా గురించి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా కథ అంత బాగా నచ్చడానికి రీజన్ ఏంటి? నచ్చడానికి రీజన్ అంటే నాకేం నా గురించి చెట్లు అంటే ఇష్టం కాబట్టి వచ్చింది. చెట్లు అంటే ఇష్టం కాబట్టి. సో రాజ్ గారి గురించి ఏమంటారు? కరెక్ట్ టైం ఇన్ టైం అంతా ఓకే కాబట్టి మేము కదా. మామూలు కదా ఆయన పంచులు వస్తున్నట్లే మైక్ పడుకుంటే టైమింగ్ మామూలు అయింది. యాక్చువల్ వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను మాట్లాడారు. తప్పుగా మాట్లాడితే క్షమించండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని రాష్ట్రానికి రాజు నాకు ఏమనుకుంటో తెలియదు కానీ ఒక యూట్యూబర్ గా మూవ్ అయినాము. ఆ తర్వాత అన్న ఎందుకు చెప్పిండో అది నాకు కూడా తెలియదు. విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిన మూవ్మెంట్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ మాతో పాటు మా టీం అందరికి చాలా హార్డ్ వర్క్ చేసారు. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయాలి నా దగ్గర. థ్యాంక్స్ అండి అందరికి. అంతే. ముందుగా ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు. విశేష వాళ్ళ టీం నచ్చినందుకు థ్యాంక్స్ చెప్పు. అందరూ సినిమాలో నటించిన అందరూ కష్టపడ్డారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా కలిగి వనాల నేపథ్యంలో ఉంటుంది.
అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు. మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది. ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ నిజంలో ఒక ఆలోచన రేపుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలే చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు, చిన్నప్పుడు వేస్తేనే పనిచేస్తుంది. అందుకే టీకాలు చిన్నప్పుడే వేస్తారు. ఇది కూడా ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళకు మొక్కలు పెట్టాలి, మొక్కల్ని నమ్ముకోవాలని సంకల్పంతో వాళ్ళు పెరుగుతారు. దయచేసి ఇంకొక విషయం, పిల్లలకి వర్షం ఎలా పడుతుంది అమ్మ, వర్షం ఎలా పడుతుంది నాన్న, వర్షం ఎలా పడుతుంది గురువా అని అడిగితే దేవుడు కురిపిస్తున్నారని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చిరుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చిరుకు రాలుతుందమ్మా అని చెప్పండి. మొక్కలు నాటించండి, మొక్కల్ని ప్రేమించండి. ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేము. అలాంటి సృష్టిని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనిషిగా మనకుంది. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన హక్కు, మన బాధ్యత. దయచేసి చెప్పి నిర్వహించండి. ఈ కలియుగం సినిమాకి నా టీం అందరినీ పరిచయం చేయాలి. కోడేటర్ సురేష్ గారు ప్లీజ్ కమాండ్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ జ్యోతి, నవీన్, సందీప్, అపర్ణ అండ్ అశోక్, భోగి, చరణ్ అండ్ విఘ్నేష్ వాడు విజయ్ రారా. ఈ టీం అంతా డే అండ్ నైట్ కష్టపడితే ఈ సినిమా వర్క్ అయిందండి. ఇదంతా నా టీం. తిప్పినా, నేను అప్పుడప్పుడు కోపడ్డా, ఏమన్నా నన్ను భరించింది. ఈ సినిమా ఈరోజు ఇక్కడి వరకు రావడం కోసం చాలా కష్టపడ్డారు, నాతో పాటు కష్టపడ్డారు. వాళ్ళకి ఏమి ఇచ్చిందో, ఏమి ఇవ్వలేదు, ఏం పెట్టినా కూడా తెలియదు. కానీ మొత్తానికి అయితే నా సినిమాకి ఒక్క రోజు కూడా వాళ్ళ బాధ్యత తప్పకుండా వాళ్ళు వర్క్ చేసి ఈ సినిమాని ఈ స్టేజ్కి ఇప్పటిదాకా రావడానికి నాకు దోహదపడరు. ఇక ముందు పోవడానికి కూడా వీళ్ళు దోహదపడతారు. ఇది నా టీం, ఇది నా బలగం. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో నటించిన నటులు చెప్పుకుంటే ముఖ్యంగా నాగదుర్గ నా చెల్లె అన్నా. చిన్నతోటి దాదాపు నేను సాంగ్ చేశాను. ఫస్ట్ ఆ సాంగ్లతో నాకు పరిచయం. నేను యూట్యూబ్ సాంగ్ చేస్తా. యూట్యూబ్ లో దాదాపు 700 సాంగ్ చేశాను ఇప్పటి వరకు. నేను సినిమాలు వచ్చేసి 3 సినిమాలు చేశాను. నేను ఫస్ట్ అనుకోకుండా ఏం జరిగింది అని మా అన్న కాసల్ల శ్యామన్న ఆధ్వర్యంలో తన సంగీత స్వరకల్పనలో ఆ సినిమాను తీయడం జరిగింది. దాని తర్వాత శ్రీహరి గారి చివరి చిత్రం జాబిల్లి కోసం ఆకాశం వల్ల అనే సినిమా, దానికి కూడా మా కాసల్ల శ్యామన్న నేను డైరెక్టర్. తను ఎప్పుడు నా వినంటే ఉంది. నన్ను నిజం ఒక క్యాంపస్ లో కొన్ని రోజులు రీమెంట్ గా, బయట కూడా కొన్ని రోజులు రీమెంట్ గా గడుపుతున్న నా ప్రతి కష్ట నష్టాల్లో, నా సంతోషాల్లో, నా దుఃఖాల్లో తన భాగస్వామ్యం పంచుకుంటూ నన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు శ్యామన్న. అన్న మీరు ఒక్కసారి ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద రావాలి నా కోసం. హలో, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉన్నామని కోరుకుంటున్నా. నాగదుర్గ ఈ అమ్మాయికి కథ చెప్పడానికి వెళ్ళా. ఒక రాత్రి పొందని రోజు ఇంటికి వెళ్ళి, అంటే ఈయన సినిమాలు చాలా మంది కథలు చెప్తున్నారు మధ్యలో, చాలా రోజుల నుంచి చేయట్లే. ఎందుకంటే పాటల్లో కూడా తన పాటలు చూస్తే మీకు అర్థమైతే ఉంటుంది. చాలా నీట్ సెలక్షన్ ఉంటుంది పాటల్లో. అబ్బాయి ఉండడు, రొమాంటిక్ సీన్ నటించదు, చాలా అద్భుతమైన పాటలలో మాత్రమే నటిస్తుంది.
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ తనకంటే ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకుంది తన ఓన్గా తనకంటే ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకొని తనకంటే ఒక లోకాన్ని సృష్టించుకుని బతుకుతుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయి పెరగడం గల కారణం ఇది ఒక ఎవరు డౌట్ వస్తే ఎందుకు పెట్టాను అని అంటే, నా క్యారెక్టర్ లో చూస్తే టీచర్ కదా, టీచర్ చూస్తే దండం పెట్టుకోలేదు నేను టీచర్ లాగా ఉంటుంది కాబట్టి ఈ అందుకోసం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మా టీచర్ మా మధ్య ఆవిడ ఎప్పుడు గురిస్తా ఉంటాడు టీచర్ అన్నది. అందులో ఈ సినిమాలో సమ్మట గాంధీ గారు పాపం షూటింగ్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో షూటింగ్ లో ఉంది, రాలేకపోయింది. రవిబాబు గారు బెంగళూరులో ఉంది, రాలేకపోయింది. విజయలక్ష్మి గారు బలగం విజయలక్ష్మి గారు వస్తున్నా అన్నారు, అన్నారు ఇంకా రాలేకపోయింది. అండ్ చాలా వచ్చారా విజయలక్ష్మి గారు టైమింగ్ లో ఉన్నారు, విజయలక్ష్మి గారు రెండు మేడం. అండ్ సత్యనారాయణ అన్న, బలగం సత్యనారాయణ అన్న నాకు ఆల్రెడీ క్యాంపస్ లో నుంచి మిత్రుడు మా అన్న పెద్దన్న. అండ్ సతీష్ అన్న, మహేంద్రనాథ్ సార్ రెండు సార్ కమాన్ లేట్గా వచ్చినారు సార్, లేటెస్ట్ గా వచ్చారు సార్. థ్యాంక్ యూ కమల్. అండ్ చిరురన్న, సీనన్న, అండ్ మాలతి, అండ్ అన్నపూర్ణ, ఇలా చాలా మంది ఆర్టిస్టులు నా కోసం కాదు మన సినిమా కోసం, మన కలిగిన సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. టెక్నీషియన్స్ జిఎల్ బాబు గారు నా తమ్ముడు, మా ఇద్దరి కాంబినేషన్. నేను ఎంత గొప్పలో మీకు అర్థం కావాలంటే ఒకటే మాట అండి, నేను చేసిన 3 సినిమాల కెమెరామెన్ ఇక్కడే, నా 3 సినిమాలకి కెమెరామెన్ ఇక్కడే నా తమ్ముడు. మైండ్ నాదైతే కళ్ళు నా తమ్ముడు. అప్పుడు జాగిని కోసం ఆకాశం మళ్ళీ స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పిన, మైండ్ మాత్రమే నాది, కళ్ళు మాత్రం నా తమ్ముడు. ఈ సినిమా కూడా కళ్ళు నా తమ్ముడు అద్భుతంగా చిత్రీకరించాడు. అందుకే కళ్ళు చాలా చెప్తాడు. అద్భుతంగా సినిమాని చిత్రీకరించాడు తమ్ముడు. నిజంగా ఫోటోగ్రఫీ అద్భుతమైంది. చాలా మంది కూడా చూసిన వాళ్ళు పెద్దల వాళ్ళ గీయడం జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేసేది. పెద్దలైన విజయ్ గౌరకొండ బ్యాచ్ టీం అందరికీ అందరికన్నా ముందు వాళ్ళకి గీయడం జరిగింది. ఆ టీం మొత్తం నన్ను స్పెషల్ గా అభినందించారు, చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పి. ఫోటోగ్రఫీ కూడా బాగుందని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పింది. థ్యాంక్ యూ బాబన్న, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. హలో మౌలి, చంద్రమౌలి, ఈయన చాలా సైలెంట్ పిల్లలు. నా రూమ్మేట్ గత 8 సంవత్సరాలుగా నేను ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటాను. నా సినిమాని చెక్కాడు బాగా అద్భుతంగా. ఎడిటర్ చాలా అద్భుతంగా చేశాడు, చాలా బాగా వచ్చింది. రివ్యూ తీసుకుని అర్థమవుతుంటే మన వర్క్ చాలా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రత్నాకర్ రెడ్డి బాబాయ్, ఈ రత్నాకర్ రెడ్డి హైదరాబాద్ కు నేను తీసుకొచ్చింది గత మనిషిని మా ఊరికి తీసుకొచ్చి మనొక సినిమా, నేను హీరో ఒక సినిమా చేసిన 2004 లో. వాట్ నెక్స్ట్ అన్న సినిమా కాదు, రిలీజ్ కాలేదు, రిలీజ్ నేర్చుకోలేదు. అది ఆ సినిమా వర్క్ చేయడం కోసం నేను ఇక్కడికి తెచ్చుకున్నా. నేను అక్కడి నుంచి ఇక్కడనే ఎదుగుతూ ఇప్పుడు కలర్ బ్లూ సూట్, కలర్ లాజిక్స్ అని చెప్పి ఒక బ్లూ సూట్ పెట్టుకొని చాలా సినిమాలు, ఎన్నో సినిమాలకు బ్లూగా వర్క్ చేసిండు. నా సినిమాలకు కూడా బ్లూగా చేసిండు. ఇంకా సినిమాలు కూడా నన్ను తప్పుంటే ముఖం మీద చెప్పే మనిషి ఎలా అసలు డైరెక్టర్ ముఖం మీద చెప్తారంటే మా బాబాయ్ నాకు అన్ని కరెక్ట్ గా చెప్తాడు. థ్యాంక్ యూ బాబాయ్, లవ్ యూ. అండ్ సిజీ మనీ, నా సినిమాకి సిజీ గారు చూసిన మనీ చాలా మంచి మిత్రుడు, తక్కువ టైంలోనే పరిచయం కానీ చాలా మంచి మిత్రుడు. నాకు ఇప్పుడు సినిమాకి సిజీ వర్క్ అంతా అదే డిగ్రీ చేస్తున్నాడు. అద్భుతం, నిజంగా చాలా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ. అండ్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ పురుషోత్తమ రాజు గారు వస్తాను రాలేదు, తప్పించాడు. ఆయన ఎస్ఎఫ్ఎక్స్ చేసిండు, ఆయన కూడా మంచి. ఆయన మిత్ర ఆడియోగ్రఫీ వీడియోస్ మిక్సింగ్. అండ్ ఇలా ప్రతి ఒక్కరు అండ్ ఆర్డర్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ హైదరాబాద్ ఒకసారి మా కాస్ట్యూమ్ డిజైన్ తను చాలా కష్టపడి నాకు ఈ మెటీరియల్ వద్దు, ఈ ఫ్యాబ్రిక్ వద్దు, ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే గతం హైదరాబాద్ అంతా తిరిగి కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసింది. చాలా అద్భుతంగా మీ సినిమాలో చూస్తున్నటువంటి కాస్ట్యూమ్స్ అన్ని తన డిజైన్ చేసింది, చాలా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లా పేరు బతుకులు విజయలక్ష్మి గారు అండ్ మా మాస్టర్, దాన్ని చూసిన గురువు గారి లెక్క అనిపిస్తుంటది. చాలా మంచి మాస్టర్ అయినా
చాలా బాగా చేశారు, చాలా కరెక్టర్ చేసి చాలా బాగా వచ్చింది సినిమా అంతా. వీళ్ళు ఎప్పుడు నన్ను అభినందిస్తూనే ఉంటారు, నా ఇల్లంటే ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎవరినన్నా చిన్నగా మిస్ అయినా మెచ్చుకోకండి. మన టీం ఇది, మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అండ్ మేకింగ్ అనిల్ రాధా నా సినిమాకి మేకింగ్ చేసి తెలిసిపెట్టింది. అద్భుతమైన ఎంటర్టైనర్. నా లొకేషన్ లో మా అందరిని ఎంటర్టైన్ చేస్తుంటారు. చూశారు కదా ఇప్పుడు ఆయన పేరు వెళ్ళగానే మొత్తం కేకలు అద్భుతం. అండ్ అశోక్ తమ్ముడు అశోక్ శ్రీనివాసరావు చూడండి, వీళ్ళిద్దరు నా తమ్ముడు నా శిష్యులు, నేనంతా ఒక టీం. శ్యామన 30 సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం. ఈ రోజు ఈ వేదిక పైకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, స్క్రీన్ మీద చూపించినందుకు లవ్ యూ లాట్. అండ్ మీ సినిమాలో మీ పాటల్లో చేయడం నాకు ఆనందంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కలిగి వనం మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. మాటలతో కాకుండా చేతులతో అందరం మొక్కల్ని నాటుదాం, మన వనాన్ని మనం కాపాడుకుందాం, మన వాయుని మనం కాపాడుకుందాం. ప్లీజ్ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టుడే. గాడ్ బ్లెస్ ఎర్త్, గాడ్ బ్లెస్ us all and God bless నారద్. బాస్ ఇస్ బ్యాక్ లాగా ఆఫ్టర్ లాంగ్ టైం రాజన్న ఈ సినిమా హిట్ కావాలి, అందరికీ మంచి పేరు రావాలని, అవార్డు కొట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ, గాడ్ బ్లెస్ యూ. యూ రాక్. అందరికీ దండాలు. పంచదేవతలు, ద మదర్ ఎర్త్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్, వాళ్ళకు దండాలు. 6వ పవర్, 6th పవర్ అండ్ 6th మదర్ ట్రీ, ఆ చెట్టు తల్లి, ఆ తల్లికి దండాలు. పంచదేవతలు పుట్టి ది క్రియేషన్ ఆఫ్ 5 సుప్రీం పవర్స్ అండ్ మదర్స్ ఈజ్ ఆఫ్ 40,000 40 lakh years. ఇక చెట్టు పుట్టి 38,000 to 40,000 years. ఈ చెట్టుని అమ్మ అనలే, భూతం అని చెప్పలేదు, ఆ 5తోటే లిమిట్ చేసుకున్నారు. మనం ఇవాళ నుంచి ఇక నుంచి చెట్టు కూడా మనకు అమ్మ, దేవత, భూతం కాదు దేవత. భయపడ్డారు పంచదేవతల్ని భూతాలని చెప్పారు, ఎందుకంటే అవి తిరగబడతాయి, అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడానికి తిరగబడతాయి. ఇవాళ ములుగు దగ్గర చెట్లు లేచి వెళ్ళిపోయినాయి 500 ఎకరాల్లో. టోర్నడోస్ వర్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లేచిపోయేది ఏర్లతోటి పెద్ద పెద్ద చెట్లు, మన దగ్గర కూడా లేచిపోయినాయి. ఇకపోతే హెయిల్ స్టామ్స్ వచ్చినాయి, ఉరుకుతున్నాయి. మన దేశంలో అమెరికా నుంచి మన దేశానికి పాకిపోయినాయి, మైగ్రేషన్గా వచ్చినాయి. ఈ వనం ఏదైతుందో ఆగమాగం ఉంది, జనంతో ఆగమవుతుంది వనం. ఈ వనాన్ని కాపాడటానికి ఈ సినిమా ఏదైతే దృక్పథం ఉందో చాలా మంచి ఆలోచన. ఈ వనం కాపాడబడాలి, వన దేవతలు కాపాడబడాలి, ఇక ఒక బాట ఏర్పడాలి, ఒక మార్గం ఏర్పడాలి, ఇది జయం కావాలి, ఇది ప్రపంచం అంతా పాకిపోవాలి. ఈ ఆలోచన విధి విధానం. నేను కూడా బుడ్డప్పటి నుంచి చెట్లు పెంచుకున్నా. నీ పేరు రిజ్వానా? నీకు అన్న ఉన్నాడు ఈడ, ఆయన పేరు దుష్యంత్. అట్లనే ఉండాలి లేదా దుష్యంత్? హలో దుష్యంత్, ఉన్నాడు ఆయన? లేడట, ఉన్నాడు కానీ బయటికి వెళ్ళట. అచ్చం నేను అన్న లెక్కనే ఉండు, నువ్వు తమ్మునివి. సంతోషం. ఈ దుష్యంతులు ఇవన్నీ పాకిపోవాలి, చెట్లు చాలా మంచిగా ఉండాలి. నాకు కండ్లల్లో నీళ్ళు వచ్చింది. ఒక తీగ ఉంది, దాని పేరు బండి గురిజ. ఎవరిని ఏమనలే, అది ఆకాశం ఎత్తు అంటే పెద్ద చెట్టు నుంచి కింది పాకింది, ఇలా అయింది. మళ్ళీ పోయి చూసేసరికి పక్కన నరికేసారు. కళ్ళల్లో నీళ్లు పటపట గారినాయి. ఏం మనిషిని ఏమనలే, వాని భూమి కాదు ఏం కాదు, వచ్చి ఎచ్చిడి పని అల్పం పని చేస్తున్నారు. చెట్లను ఎట్లా అల్పం పని చేసుకుంటే నరుకుతున్నారు. రోడ్డు పక్కన 2 పక్కల అది నేషనల్ హైవే. ఇదే వనజీవి రామయ్య గారు చెట్లు పెడితే ఆయన బతికుండగానే 80% సమూలంగా నరికి పారేశారు. ఆయన బాధ కాదు, వర్ణనాతీతం. బతికుండగానే ఆగం చేశారు పెట్టిన చెట్లను. ఏదైతే నేను చూసినో 200 నుంచి 250 సంవత్సరాల చెట్లు అవి. బిట్వీన్ సూర్యాపేట అండ్ ఖమ్మం
అది 1900 కోట్లు, కానీ నాశనం చేసిన దాని విలువ 90,000 90,000 కోట్ల విలువైనది. ప్లానెట్ ఎర్త్కి సపోర్ట్ చేసిన వాటిని సమూలంగా నాశనం చేసి 1900 కోట్ల నేషనల్ హైవే 4 లైన్ చేశారు. It is neither technically feasible nor economically viable. Unviable projects, untechnical, non-technical projects are being implemented by dalalism, brokerism and contractorism. ఇటు నుంచి బయటపడాలి, చాలా జోష్ తోటి ఉండాలి. దెబ్బలు కొట్టుకుంటా, చిన్నప్పుడు 6 ఏళ్ల నుంచి దెబ్బలు కొట్టుకుంటా బతికినాయి. ఒక కలెక్టర్ చెప్పిండు, ఓఎస్డి మేడం, ప్రియాంక వర్గీస్ మేడం, ఆయన దెబ్బలే ఈ అడవిని కాపాడబడ్డది. ఫెన్సింగ్ లేదు, ఏది లేదు. దెబ్బలు కొడతాడని 4 తరాలు దెబ్బలు కొట్టినా, ఒక్క తరం కాదు. ముత్తాత, తాత, తండ్రి, మన ఇది మళ్ళీ కొడుకు, 4 తరాలు దెబ్బలు కొడితే బతికింది. అంత కసిపసి ఉండాలి. ఈ వనాలు బాగుపడాలి, వన దేవతలు బాగుపడాలి, దీని సంతానం పెరగాలి, ఈ ఆలోచనలు పెరగాలి, మంచి రోజులు రావాలి. కలివి వనం చాలా సంతోషం. నాకు చాలా అది చెప్పలేనంత సంతోషం ఉంది. ఎగిరి గంతేయాలనుకుంటున్నా, నాకు గంతేయటం రాదు. అందరికీ నమస్తే, క్షమించాలి ఎక్కువసేపు మాట్లాడినా, జర మాట్లాడేదాం. Salutations to one and all who are involved in Kalvi Vanam, wholehearted involvement. ఇవిడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచదేవతల తరఫున, వనదేవత తరఫున అందరికీ దండాలు. థ్యాంక్ యూ. సాల్యుటేషన్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నా స్నేహితుడు, ఎలా అంటే రాజనేత మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 ఇయర్స్ నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఎన్వైరన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివి మనం టీంకి అందరికీ థ్యాంక్ యూ. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. ఈ మూవీలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. అంటే మీరు బలగంలో చూశారు, అది ఒక రసం అనుకుంటే ఇందులో నవరసాలు మిళితం చేసిన క్యారెక్టరు త్రూ అవుట్ ఉంటుంది. న్యాయం చేశాను అనుకుంటున్నాను. అడవుల్లో, విలేజ్లో ఎంజాయ్ చేస్తూ చేశాము, కష్టం అనేది తెలియకుండా. అంటే అంత కష్టపెట్టారు మమ్మల్ని డైరెక్టర్ గారు. పిండి వదిలిపెట్టారు మొత్తం. పరుగులు, ఉరుకులు, అరుపులు విపరీతంగా. మా కష్టం 100కి 100 పాళ్ళు ఫలిస్తుందని ఆశిస్తున్నాను కలివివనం ద్వారా. మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. ఒక సామాజిక స్పృహతో చేసిన సినిమా ఇది, ప్రయత్నం ఇది. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలివి వనం ప్రకృతి మీద ఒక మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ టీజర్ ఇప్పుడే మనం లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రకృతి దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా మొక్క నాటి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ టైంలో ప్రకృతి మీద సినిమాలు ఎంతోమంది కమర్షియల్గా ఎన్నో మూవీలు తీస్తుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రకృతి మీద ఒక మంచి మూవీ తీయాలన్న సంకల్పం తీసుకున్నందుకు డైరెక్టర్ రాజ్ నరేంద్ర, ప్రొడ్యూసర్స్ దానికి కావాల్సిన డబ్బులు కావాల్సిన అన్ని సమకూర్చి ఇంత మంచి మూవీ తీసిర్రు. ఈ సినిమాను అందరం కలిసి కాపాడుకుందాం, అందరం ఈ మూవీని హిట్ చేద్దాం. దీనిలో వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసిర్రు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చిర్రు,
కాశర్ల స్వామి గారు పాటలు రాశారు, మాట్ల తిరుపతి గారు పాటలు రాశారు. ఈ సినిమాలో అడవిని ఎలా కాపాడుకోవాలి, అడవికి వచ్చిన ఇబ్బంది ఏముంది, దాన్ని ఎలాగ అధిగమించి ఆ అడవిని కాపాడుకున్నారు అన్నది ఈ సినిమా సారాంశం అని నాకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరము మొక్కలను నాటుదాము, అడవిని కాపాడుకుందాం. అలాగే ఇందాక మాట్లాడిన దుశ్చర్ల సత్యనారాయణ గారు, ఆయన ఒక 80 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ను ఒక అడవిగా మార్చారు. ఆయన జీవితమే అడవిలో ఉంటున్నారు, ఆయన అడవిని కాపాడిండు. ఒక బయోడైవర్సిటీ 80 ఎకరాలు ఆయన ఓన్ ల్యాండ్ను మన కోసము ఆక్సిజన్ ఇవ్వడానికి ఆయన 6 నిమిషాలు కృషి చేస్తున్నారు. ఆయన ఇచ్చిన స్పీచ్లో ఆయన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఓన్లీ మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి, అడవిని సంరక్షించండి అని ఆయన ఇచ్చిన పిలుపు. ఆయన లైవ్గా మనకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ప్లస్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి చిన్నపిల్లలు, మొక్కలు నాటిన పిల్లలు ఎవరైనా కూడా ఒక చిన్న క్రైమ్లోకి వెళ్ళరు. సో ప్రతి చిన్న పిల్లలతో మొక్కలు నాటిపియండి. ఆ పిల్లలే రేపొద్దున భారత పౌరులు అవుతారు, వాళ్ళే ఈ ఫారెస్ట్ను కాపాడతారు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది ఆక్సిజన్. సో మొక్కలు నాటుదాం, ఈ సినిమాని హిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.